ఈ రోజు మనం భగవద్గీత 17వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో పాండవుల పక్షంలోని మిగిలిన మహావీరులు తమ శంఖాలను ఊదుతున్నారు. కాశిరాజు అద్భుతమైన ధనుర్ధారి, శిఖండి ధర్మానికి ప్రతీక, దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు, విరాటుడు మహావీరుడు, సాత్యకి అజేయుడు. ఈ శంఖనాదం యుద్ధానికి పిలుపు మాత్రమే కాదు, ఇది ధర్మబలానికి సమిష్టి స్వరం. ఇది ఒక్కరికి కాదు, అందరికీ ఉన్న ధైర్యం. ఇక్కడ ఎవరు ఒంటరిగా లేరు, అందరూ ధర్మం కోసం కలిసున్నారు. జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా ఒంటరిగా కాదు, ధర్మపక్షంలో కలిసినప్పుడే మన శబ్దం ప్రభావవంతమవుతుంది. భగవద్గీత మనకు చెప్పేది, ఒక్క ధర్మపతికుడి శబ్దం వందల మందిని మేల్కొలుపుతుంది. సమిష్టి ధర్మం అపార శక్తిగా మారుతుంది. ఐక్యతే నిజమైన బలం. ఇలాంటి ప్రేరణాత్మకమైన భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.